చెప్పలేనులే నేను. చెంచయ్య గారు ఏంటి ఇప్పుడు వ్యవసాయమేనండి చేసేది మీరు ఇంకేదన్నా ఉందా? వ్యవసాయమే. ఎలా అండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 9 నెలలు అయితే అవుతుంది. ఒక రైతుగా రైతులకు ఏ విధంగా ఉందనుకుంటున్నారు? మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పటికేం జరగలేదులే కానీ వేస్తానంటుండు, మరి చూడాలిగా మరి. అంటే రైతులకి ఈయన వచ్చిన తర్వాత బాగా ఇబ్బందికరంగా మారింది. మిర్చి పంటలు ధర పడిపోయింది, ధాన్యం రేటు పడిపోయినాయి అనేసి మాటలు వస్తున్నాయి కదా. ధాన్యం అనేది ఇప్పుడు కాలం అయినప్పుడు ఈ ధాన్యం రేటు ఎప్పుడు ఎనికిపోతూనే ఉంది. నిరుడు ముందటేడు కరువు కాబట్టి ధాన్యం రేటు ఉంది. ఇప్పుడు అన్ని సార్లు పంటలు ఉన్నాయి కదా, పంట దిగుబడి ఎక్కువ ఉండాలక సహజంగా మార్కెట్ తగ్గుద్ది. దీనికి ఏదైనా కల్పిస్తే బాగానే ఉంటుందిలే కానీ గవర్నమెంట్ మరి వాళ్ళు కావటం లేదే మరి ఇవన్నీ జనాన్ని. వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే అసలుకి మేము ఉన్నప్పుడు కాలువలు వచ్చే పంటలు పండే అప్పుడున్న ధరలు ఇప్పుడు ఎందుకు లేవనేసి చెప్తున్నారు వాళ్ళు. నిరుడే ఉంది, ఇది వడ్లకి నిరుడు నిరుడు కాలువలు రాలేదు కదా. రానప్పుడు ఇప్పుడు మా ఈ మండలం ఈ 2-3 మండలాలలో మా ఊరు ఒక్క ఊరే పండింది పోయినసారి. మరి ఈ 2-3 మండలాలు తినడానికి ఏం సరిపోతాయి ఈ ఒక్క రోడ్లు, అందుకని రేట్లు ఉంది కానీ దాని గురించి పెద్ద ఇదే లేదు. ఏంటంటారు గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గత 5 సంవత్సరాల కాలం వ్యవధిలో ఎలా కొనసాగిందంటారు? ఇంకా కక్షలు కార్బన్ అయ్యే ఇంకా ఒకరినొకరు కొట్టుకోవటం తిట్టుకోవటం అయ్యే సాగింది. అంతేగాని ఒక సామాన్య ప్రజలకి సామాన్య మానవుడికి ఇబ్బందికరంగానే ఉందా గత ప్రభుత్వంలో? ఇబ్బందికరంగానే ఉంది. ఇప్పుడు టీడీపీ వాడు అనుకున్న వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. వాళ్ళకి అనుకూలంగా ఉంటే అనుకూలంగా ఉండే ఏదైనా మేలేం జరగలేదులే కానీ కొట్టకుండా దెబ్బలు ఒకటి తప్పినాయి వాళ్ళకి. వైసీపీలో ఉన్న వాళ్ళకి దెబ్బలు దప్పాయంటారు, టీడీపీలో ఉన్న వాళ్ళకి దెబ్బలు దక్కాయంటారు. దెబ్బలు దక్కినాయి అంతే. మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు బాగా పెరిగిపోయాయి అనేసి కూడా అంటున్నారు. అనుకుంటారంటే ఇప్పుడు ఇక డబ్బులు తీసుకున్నప్పుడు మరి దాని వడ్డీ అసలు లెక్క అయితే దానితో వడ్డీతో కూడా తీరవాలి. కానీ ఇక నోటు రాసి ఇచ్చి డబ్బులు తీసుకుంటే వీళ్ళు తీర్చలేకపోతుండ్రుగా. ఓకే, ఎందుకని అంటారు? ఎందుకని తీర్చలేకపోతున్నారు? వీళ్ళకి మరి అప్పులు ఎక్కువ తీర్చలేకపోతుండ్రేమో. అప్పులు లేకుండా మౌనంగా ఉంటే తీర్చేవాళ్ళు వడ్డీతోటి, వీళ్ళు లేకపోతున్నారు వడ్డీ, అసలు కూడా లేకపోతుండ్రు. అంటే మీకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు ఈ టీడీపీలో ఉన్న కార్యకర్తలని గత ప్రభుత్వంలో అయితే ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చాను, వీళ్ళైతే ఇబ్బంది పెట్టలేకపోతున్నారు అంటారు. మరి అంతేగా, వడ్డీ లేదంటే మరి అదేగా ఇబ్బంది పెట్టలేకనట్టేగా. అంతే కదా. అంటే ఎందుకని మరి గతంలో 5 సంవత్సరాలు ఎన్నో బాధలు పడి ఎన్నో ఇబ్బందులు పడి ఆ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా అవమానాలు పడ్డాయి. మరి వాళ్ళు రివెంజ్ అనేది ఎందుకు తీర్చుకోలేకపోతున్నారంటారు? కింది స్థాయి నాయకుల మీద కూడా పై స్థాయి నాయకులు దృష్టి పెట్టి చూసిన వాళ్ళు ఎప్పుడైనా ఓటు కాడికి రాకుండా ఓటు వేయకుండా ఉంటే వాళ్ళు ఏదో 30 సంవత్సరాలు ఉండాలనే నినాదం మీద వచ్చారుగా, అన్ని వాళ్ళు ఉండాలనే వాళ్ళు వాళ్ళ కిందనే తొక్కిపెట్టారు. ఇంకంతే. వీళ్ళైతే అలా లేదంటారు. వీళ్ళు ఇప్పటికేం లేదు, మరి వీళ్ళు ఏం చేయలేరు కూడా పైగా. మంచితనం అలాంటిది అంటారు. ఓకే, థ్యాంక్ యూ.